కేసు నిందితుడు ఏడుకొండల మృతిపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనిని లాకప్ డెత్గా అభివర్ణించారు. ఏడుకొండలతో పాటు అరెస్టైన రియాజ్ ప్రసాద్ల వాంగ్మూలాలను వినిపించారు. 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడం వల్లే ఏడుకొండలు మృతి చెందారని కాకాని ఆరోపించారు. మృతిని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసలు ఎవరైతే ఏడుకొండలు చనిపోయాడో ఏడుకొండలతో పాటు ఉన్నటువంటి ఇతర ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు నేను ముందు చెప్పినట్టుగా ముగ్గురు ముద్దాయిల్లో రియాజ్, ప్రసాద్, ఏడుకొండలు. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించి అనేటువంటిది రియాజు, ప్రసాద్ వీళ్ళిద్దరే చెప్తారు. మొత్తం అసలు అందుకే చెప్పాం, మీరు వాస్తవాలు చెప్పండి, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేసేటువంటి ప్రసక్తి ఉండదు, మేమందరం ఉన్నాం. నిజాలు సమాజానికి తెలియాలి కాబట్టి ఏం జరిగిందనేటువంటిది వాస్తవాలు తెలిస్తే అధికారులు ఏదైతే మసిపూసి మారేడికాయ చేసి దానిని ఇది అసలు లాకప్ డెత్ కాదు అని మాట్లాడుతున్నారో దానిలో వాస్తవం ఎంత అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి. పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పోలీసులు అసలు విషయాన్ని మరుగున పెడుతున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి వీళ్ళిద్దరిని కూడా ఈ మీడియా ముందు హాజరుపరచడం జరిగింది. వాళ్ళే జరిగినటువంటి విషయాలను ఇద్దరు కూడా మీకు తెలియజేస్తారు. శుక్రవారం నైట్ మమ్మల్ని అక్కంపేట రోడ్లో తీసుకోబోతారు సార్. అక్కంపేట రోడ్లో ఉంటాము, మాధవ్ సార్ వచ్చి తీసుకోపోయి ఆమె ఆల్రెడీ 7 గంటలు పోతాడు కారులోనే. మా ఇద్దరు ఒకే దగ్గర పట్టుకుంటారు. పట్టుకొని ఆమె తీసుకోబోతారు సార్. స్టేషన్ తీసుకొని పోయి ఆమె కూర్చోబెట్టి మమ్మల్ని అంటే చాలా 4 దెబ్బలు కొట్టారు సార్. కొట్టంగానే మేము 7 గంటలు ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు. మేము ఇద్దరం కూడా ఉన్నాము, మేము ఒప్పుకుంటాం సార్. నిజం తీసాము అని చెప్పి ఒప్పుకుంటాము. ఆమె సరే అని చెప్పి ఇంకా నైట్ అక్కడే పెట్టేస్తారు సార్. మమ్మల్ని అక్కడే పెట్టేసి ఆమె ఉదయాన్నే వస్తారు. ఉదయాన్నే సారు శుక్రవారం నైట్ అక్కడే ఉన్నాం సార్. ఒప్పుకున్నాం, అయిపోయింది సార్. శనివారం ఉదయాన్నే సార్, ఉదయాన్నే వస్తారు. అప్పుడు సారు అనిల్ సారు, రాజేష్ సార్ ఇద్దరు వస్తారు. లోపలికి మా కాడికి వచ్చి ఏమైనా ఏం చేశారా ఏంటి అంటే మేము ముగ్గురు చెప్తాం సార్. ఇప్పుడు